సన్యాసత్వము అనేది చాలా ముఖ్యమైనది, హైందవ జీవితంలో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి చాలా ముఖ్యమైనది అని తెలియజేశారు. దీన్ని వివరించడం కోసం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనిషి మనం ఉన్నట్లయితే మనకు కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది, లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది, సంతోషము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ద్వంద్వాలు, అంటే రెండూ కూడా ఒకదానికోటి అంటిపెట్టుకునే ఉంటాయి. రెండింటి కూడా వేరదీయడం అనేది ఉండదు. ఏది ఏమైనా మంచి కానీ చెడు కానీ ఏదైనా మనిషి కర్మలకు దారితీస్తాయి. ఎప్పుడైతే కర్మలు మనం చేయాల్సి వస్తుందో తద్వారా మనకు కర్మ ఫలితం అనేది వస్తుంది. ఇది మంచి కర్మ ఫలితమైనా కావచ్చు, లేదా చెడు కర్మ ఫలితమైనా కావచ్చు. ఏ కర్మ ఫలితమైనా కూడా పునర్జన్మలకు కారణమవుతాయి. కాబట్టి జన్మరాహిత్యం పొందాలి అంటే, మోక్షం పొందాలి అంటే ఈ కర్మలు, దానికి సంబంధించిన కర్మ ఫలితాలు ఉండకూడదు. కాబట్టి ఇవి మనం వదిలించుకోవాలి అంటే సన్యాసత్వ జీవితాన్ని గడపాల్సి ఉంటుంది.